మనలో నిద్రాణమై ఉన్న దివ్యత్వం ఒక్క ప్రాణాహుతి ప్రసారంతో సజీవమై రగులుతుంది అని బాబూజీ అన్నారు. మనం సహజ మార్గాన్ని ఇలాగే చూడాలి. ఆయన ప్రాణాహుతి మనలోనికి ప్రవేశపెట్టగానే బూడిద కప్పిన హోమగుండం లాంటి మన హృదయాన్ని జీవింపచేసి మనం అందించే సహకారంతో వృద్ధి చెంది సంపూర్ణ శరణాగతితో అంతమవుతుంది. మన గురుపరంపర మనకు ఇచ్చేది దీవెనలు, బహుమతులు కావు. వారి ప్రాణాన్నే మనకి ఇస్తున్నారని మనం గ్రహించాలి. కనుక మనం ఆధ్యాత్మికతను సాధన చేయడం లేదు, మనమే ఆధ్యాత్మికం అన్నంతగా మనం మారాలి. మనం ఈ ప్రపంచంలో ఉన్నా పూర్తిగా ఆ ఆధ్యాత్మిక సారమే గాని వేరు కాదు అని భావించాలి. ఆయన దీవెనలు మనల్ని ఆ చిట్ట చివరి స్థాయికి తీసుకుపోవుగాక. తథాస్తు.